ఒక గోల్ సెట్ చేసుకున్న మొదట్లో ఎలాగైనా సాధించేయాలిరా దీన్ని, ఎలాగైనా దీని అంతా చూడాలి అని చెప్పేసి విపరీతంగా అనుకుంటాం. సో చాలా కష్టపడిపోవాలని చెప్పేసి అనుకుంటాం. కానీ అలా అలా టైం గడిచే కొద్దీ మెల్లగా ఆ గోల్ మీద మనకి ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటుంది, ఫోకస్ అనేది పోతుంది. సో ఈ ఫోకస్ పోవడం వల్ల ఆటోమేటిక్గా మనం ఏదైతే పొందాలనుకుంటున్నామో ఆ విజయం కూడా, ఆ గోల్ కూడా పోతుంది. సో ఈ ఫోకస్ అనేది ఎందుకు ఎంత ఇంపార్టెంట్, అసలు ఎలా ఫోకస్గా ఉండాలి, మనం అనుకున్నది సాధించేంత వరకు ఫోకస్గా ఎలా ఉండాలో ఈ వీడియోలో మొత్తం కంప్లీట్గా చెప్పడం జరుగుతుంది. సో దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకండి, మొత్తం కంప్లీట్గా చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఈరోజు దొరుకుద్ది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ ఫోకస్ గురించే చెప్దాం. ఫోకస్ అనేది ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక పెళ్ళం లాంటిది, బాయ్ ఫ్రెండ్ లాంటివాడు, లేదంటే ఒక గర్ల్ ఫ్రెండ్ లాంటిది, ఇలా అనుకోవాలి, ఒక లవర్ లాంటిది అనుకోవాలి. సో నువ్వు దానికి ఎంత రెస్పెక్ట్ ఇస్తే అది నీ దగ్గర ఉంటుంది, లేదంటే బయటికి పోతుంది. ఓకేనా? సో ఫోకస్ అనేది అంత ఇంపార్టెంట్ మన లైఫ్లో. నువ్వు ఏది సాధించాలన్నా, నువ్వు ఒక ఎగ్జామ్లో పాస్ అవ్వాలన్నా, ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్నా, లేకపోతే ఒక మంచి క్రికెటర్ అవ్వాలన్నా, సింగర్ అవ్వాలన్నా, ఏం అవ్వాలన్నా ఫోకస్ అనేది ఒక బిగ్గెస్ట్ కీ. ఇది నువ్వు ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా మెయింటైన్ చేసి నీ దగ్గర ఉంచుకుంటావో అన్నిటినీ తీసుకొచ్చి పడుతుంది. ఇది లేదంటే మాత్రం ఇక దెబ్బ అయిపోతాం లైఫ్లో. సో ఇక ఈ ఫోకస్గా ఎలా ఉండాలో వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫోకస్ అనేది నిజంగా అందరికీ ఉండదు ఫ్రెండ్స్. ఇది చాలా 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 తక్కువ మందికే ఉంటుంది. ఎందుకంటే చాలా విషయాలు అనేవి ఒక మనిషిని ప్రభావితం చేసి బయటికి లాగేస్తాయి ఈ ఫోకస్ నుంచే. సో అయినా కానీ ఫోకస్గా ఒకడు ఉన్నాడు అంటే మాత్రం వాడిగా లెజెండ్ అనుకోవడమే. సో అలా ఉన్న వాళ్ళే గొప్ప గొప్ప వాళ్ళు అవుతుంటారు. సో ఫస్ట్ థింగ్, మీరు ఒక స్టూడెంట్ అనుకోండి, మీరు చదివేటప్పుడు ఎవడో బయట పాటలు పెడతాడు. ఈ చదివేటప్పుడు పాటలు పెట్టేటప్పుడు ఈ ధ్యాస అనేది వదిలిపోద్ది, ఈ బుక్స్ మీద మరీ ఉండదు. అలాగే చుట్టుపక్కల కొన్ని వస్తువులు ఇంకేవో ఉంటాయి. మంచిగా ఒక బుక్ తీసుకొని చదువుతున్నావు ఎగ్జామ్స్ కోసం. సో చదివేటప్పుడు ఏమవుతుంది, నీకు ఆటోమేటిక్ ఇంట్రెస్ట్తో చదువుతున్నావు. సో ఎదురుగా నీకు ఇంకో మంచి బుక్ కనపడింది, లేదంటే ఫోన్లో మంచి నోటిఫికేషన్ వచ్చింది ఏదో వీడియోస్కి సంబంధించి. అప్పుడు ఈ ఫోకస్ అనేది ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో ఇలా ఫోకస్ అనేది డిస్టర్బ్ అవుతుంటుంది. సో అంటే ఇక్కడి నుంచి వేరే సైడ్కి మారిపోతూ ఉంటుంది. సో ఇలా అవ్వకుండా ఉండాలంటే ఏంటంటే, ఇప్పుడు చదువుకునే వాళ్ళకైతే చిన్న చిన్న టిప్స్ చెప్తాం. ఏం లేదు, ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో మొత్తం విండోస్ డోర్స్ క్లోజ్ చేసి ఎట్లాంటి సౌండ్ అనేది లోపలికి రాకుండా ఉండేటట్టు చూసుకో. అలాగే నైట్ టైంలో నువ్వు చదివితే, లేదంటే డే టైంలో చదివినా చిన్న ల్యాంప్ అనేది పెట్టుకో టేబుల్ మీద. సో ఈ ల్యాంప్ అనేది పెట్టుకోవడం వల్ల జస్ట్ నీకు ఎంతవరకు అయితే లైట్ కావాలో అంతవరకే ఉంటుంది. నువ్వు బయటికి చూడలేవు, అలాగే బయట నుంచి సౌండ్స్ కూడా నీకు తక్కువ వినిపిస్తాయి. నీ ఫోకస్ అంతా దీని మీద ఉంటుంది. గంట 2 గంటలు టైం సెట్ చేసుకొని గట్టిగా దాని మీద స్టడీ చేసి వెళ్ళిపోతాయి. సో ఇది బెస్ట్ టెక్నిక్ ఒకటి చెప్తే చూడండి. ఎప్పుడైనా సరే మనం వర్కింగ్ ప్లేస్లో అయినా ఇది అప్లికేబుల్ అవుతుంది. ఎందుకంటే ఏదైనా పని చేసేటప్పుడు మధ్యలో ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అనేది రెస్ట్ అనేది ఇవ్వాలి బాడీకి, బ్రెయిన్కి. అప్పుడు అది ఇంకా షార్ప్గా పనిచేస్తుంటుంది. మీరు చదువుతున్నారు, లేదంటే ఒక గేమ్ ఆడుతున్నారు, లేదంటే ఇంకేదైనా సంథింగ్ చేస్తున్నారు ఫిజికల్కి సంబంధించి. ఇవన్నీ చేసేటప్పుడు ఏంటంటే ప్రతి అరగంటకి ఒక 5 మినిట్స్ కానీ, లేదంటే ఒక 10 మినిట్స్ కానీ మీరు కొంచెం బ్రేక్ తీసుకొని కొంచెం కూల్ అయ్యేటట్టు ఉంటే ఖచ్చితంగా మీ ఫోకస్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. సో ఇలా అవ్వడం వల్ల మీరు ఇంకా ఎక్కువ నేర్చుకుంటూ ఉంటారు. సో ఇది ఇంకో విషయం ఏంటంటే, మనము ఎక్కువగా ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఈ ఫోకస్గా ఉండడానికి ఇంకోటి ఏంటంటే, మీరు మీ మనసుని, మీ బ్రెయిన్ని ఆహ్లాదకరంగా ఉంచేటట్టు చూసుకోవాలి. ఇదేంటి బ్రో ఇలా చెప్తాను, అదంతా అయ్యే పని కాదు, ఇంట్లో బోల్డ్ కష్టాలు ఉన్నాయి, అవన్నీ నా నెత్తి మీద ఉంటాయి, నేను వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాను, నా బ్రెయిన్ ఎలా అంత ఆనందంగా ఉంచుకుంటాను అని చెప్పేసి అనుకోకండి. ఎందుకంటే తప్పదు. ఇక మనం చూస్తుంటాం ఇంట్లో ఇంటింటికి పోయి అంట్లు దోమే వాళ్ళు కొడుకులు ఐఏఎస్లు అయ్యారు, లేదంటే పాచి పని చేసే వాళ్ళు కూతుర్లు ఐఏఎస్లు అయ్యారు అని చెప్పేసి వాళ్ళకి కష్టాలు లేవా? సో ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు వాళ్ళ బ్రెయిన్. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక స్టేజ్లో ఉన్నారు, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఫిక్స్ అవ్వాలి, నేను ఇప్పుడు ఇది చదవడం వల్ల, లేదంటే ఇది చేయడం వల్ల నా ఫ్యూచర్ అనేది ఒక 5 సంవత్సరాల తర్వాత ఇలా ఉంటుంది. సో ఇంత గ్రేట్ఫుల్గా నేను ఉండబోతున్నాను అనే ఆనందంతో నువ్వు ఇక్కడ ఫోకస్ చేస్తేనే అది నీకు సక్సెస్ వస్తుంది. అలా కాకుండా ఇది అవుతుందో లేదో, ఓరు బాబు ఎంతమంది ఉన్నారు, నేను ఒక్కడిని సక్సెస్ అవుతానని చెప్పేసి ఈ భయంతో ఉంటే మాత్రం అసలు కాని పని అవుతుంది. సో నీ మనసుని, నీ బ్రెయిన్ నువ్వు కొంచెం పాజిటివ్గా, అంటే ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంచేటట్టు చూసుకోవాలి ఎప్పుడు. ఇది ఎప్పుడు అవసరమే. ఎప్పుడైతే నువ్వు డిసప్పాయింట్ అయ్యావో నీ డిజైర్స్ అనేవి అలా 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 కరిగిపోతూ ఉంటాయి. సో చేతిలో నీ దగ్గర 1000 రూపాయలు ఉన్నప్పుడు ఆకాశంలోకి ఎగిరిపోవాలి, 10 రూపాయలు కూడా లేనప్పుడు ఇక నా పని అయిపోయింది అనుకోవడం అసలు అది పద్ధతే కాదు. రేప్ అనేది ఒకటి ఉంది, అది నేను ఎలా మార్చుదో చెప్పలేము. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఓవర్ థింకింగ్, నేను ఒక ఫిల్మ్ స్టార్ అయిపోవాలి, లేకపోతే
ఇంకా పెద్ద ఒక డాక్టర్ అయిపోవాలి, లేకపోతే ఇంకా స్పోర్ట్స్ మ్యాన్ అయిపోవాలి, లేదంటే ఇలా ఐఏఎస్ ఐపీఎస్ అయిపోవాలి, ఇలా మంచి సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలని చెప్పేసి ఇలా కలలు కంటూ ఉంటారు. ఎప్పుడు చూసినా దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు గంటలు తరబడి. సో రోజులో 10 గంటలు నువ్వు ఒక విషయం గురించి ఆలోచించే బదులు, నీ గోల్ గురించే 10 గంటలు ఆలోచించే బదులు 1 గంట సేపు దాని మీద నువ్వు ప్రాక్టీస్ చేస్తే చాలు. 6 నెలల సంవత్సరంలో నీకు రావాల్సిన రిజల్ట్ అనేది ఎంతో కొంత వస్తుంది. సో చాలామందిని గమనిస్తుంటాం, వాళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళ గోల్ గురించి బయట వాళ్ళ దగ్గర ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. నేను ఇలాగా చేయాలనుకుంటున్నా. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే 10 మందికి షేర్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నేను ఎగతాళి చేస్తారో, దానివల్ల నువ్వు మళ్ళీ డిసప్పాయింట్ అవుతావు. సో నీ గోల్స్ని ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఎక్కడ షేర్ చేయకు ఫస్ట్. అలాగే ఎక్కువ ఓవర్ థింకింగ్ చేసి ఆ గోల్స్కున్న పవర్ని మాత్రం తగ్గించుకో. నువ్వు అది సాధించాలి అనుకుంటున్నావు కాబట్టి ఖచ్చితంగా ఏం చేస్తావంటే రోజుకు 1 గంట 2 గంటలు దాని మీద కష్టపడు, అంతే తప్పితే దాని గురించి ఓవర్ థింకింగ్ చేయడం వల్ల అక్కడ టైం వేస్ట్ తప్పితే ఇంకేమీ లేదు. సో ఎప్పుడైతే మనకు ఒక విషయం రాదో దాని మీద 1కి 10 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా దాంట్లో నువ్వు మాస్టర్ అయిపోతావు. అదే నువ్వు అది నాకు రావట్లేదని చెప్పేసి భయపడి వదిలేసావంటే మాత్రం నువ్వు అది ఇక నీ వల్ల కాదు, నీ వల్ల హ్యాండిల్ చేయలేవని చెప్పేసి నీ బ్రెయినే నీకు ఫీడ్ చేస్తూ ఉంటుంది. ఎంత కష్టమైన పని నువ్వేం చేస్తావు, ఇదంతా కాదని చెప్పేసి. ఒకసారి రాలేదు, ప్రాక్టీస్ చేయి, 2సారి చేయి, 3సారి చేయి, 5 సార్లు చేయి, 10 సార్లు చేయి. అప్పుడు నీకు ఎన్నిసార్లు అయితే చేసావో ప్రతి స్టెప్లోనూ నువ్వు ఎంతో కొంత నేర్చుకుంటావు, ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు అక్కడ. అలా కాకుండా ఫస్ట్ 1 సారి 2 సార్లు రాస్తావు ఏదైనా ఎగ్జామ్కో లేకపోతే ఇంకేదైనా చాలా కష్టంగా ఉంది మనం ఇది గొట్టెక్కలేమని చెప్పేసి బయటకు వచ్చేస్తావు. ఆ 2 సార్లు కూడా నువ్వు ఎంతో కొంత నేర్చుకునేది ఉంటుంది అక్కడ. సో ప్రాక్టీస్ మోర్ ఈ మెథడ్ పేరు. చాలా ప్రాక్టీస్ చేయాలి. మనం అనుకున్న సాధించాలంటే చాలా ప్రాక్టీస్ చేయాలి, మరి లేకపోతే కష్టమే. ఈరోజు మనం ఇలా కొన్నాం, మన పేరెంట్స్ ఎంతో కష్టపడి వాళ్ళకి చదువున్నా లేకపోయినా ఈ స్టేజ్కి తీసుకొచ్చి మనల్ని వదిలేశారు. మనం ఇంకా కష్టపడి కొంచెం ఫోకస్ చేసి మన పిల్లల్ని మనకంటే కొంచెం బెటర్ పొజిషన్లో పెట్టి మనం వెళ్ళిపోవాలి, అంతే. ఇదే మెయిన్ ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్కి ఎవరికైనా సరే ఇదే ఉండాలి గోల్. మన పేరెంట్స్ మనల్ని ఎంతవరకు తీసుకొచ్చారు, మనం మన పిల్లల్ని ఇంకొంచెం ఎత్తుకు తీసుకొచ్చి వదిలేస్తే అయిపోద్దని చెప్పేసి ఇది పెట్టుకోవాలి, అంతేగాని ఇంకా కిందకి వెళ్ళిపోయేటట్టు మాత్రం ఉండకూడదు. సో ఈ ఫోకస్ వల్లే ఆ డెవలప్మెంట్ అనేది వస్తుంది. నీకు ఫోకస్గా ఉంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి, నువ్వు అనుకున్నది ఈజీగా సాధిస్తావు. ఎప్పుడైతే ఫోకస్ అనేది పోతుందో అంటే డిస్ట్రాక్షన్స్ అనేవి ఉంటాయి, చాలా ఉంటాయి. చదువుదామని కూర్చుంటావు, లేకపోతే ఏదో పని చేద్దామని కూర్చుంటావు, కొత్తది ఏదో కనిపెడదామని కూర్చుంటావు. ఒక పక్క సెక్సువల్ థాట్స్ వస్తాయి, ఇంకో పక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి నీకున్నవి, ఇంకో పక్క వాడు నన్ను ఇలాగన్నాడు వీళ్ళందరూ తిడుతున్నారు, నేను ఇది కరెక్ట్గా చేయట్లేదేమో, నేను వేరే చేసుకుంటే బెటర్ అని చెప్పేసి ఇలా ఉంటుంది. ఇన్ని డిస్ట్రాక్షన్స్, నీ మొబైల్ కూడా నిన్ను అంత ఎంతో లాగేస్తూ ఉంటుంది నీ ఫోకస్ నుంచి బయటికి. సో ఇన్నిటి మధ్య నువ్వు నిలబడాలంటే నీ మైండ్ సెట్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. సో ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఫోకస్గా ఉండాలి అనుకునేది ఎలా అంటే అదొక కత్తి మీద సాము అన్నట్టు. ఫోకస్గా ఒక విషయం గురించి నిలబడాలంటే అది చాలా కష్టమైన పనే, అంత ఈజీ అయితే కాదు. కాకపోతే మనల్ని మనం ట్రీట్ చేసుకోవాలి. నీ బ్రెయిన్ని, నీ మనసుని ఆనందంగా పాజిటివ్గా ఉంచుకొని నేను ఇది చెయ్యాలని ఫిక్స్ అయిపోయిన 1 సంవత్సరం పాటు, లేదంటే ఒక 2 సంవత్సరాల పాటు ఎవడ మాట వినేది లేదు, దీన్ని చేద్దాం. గెలిచామా సూపరం, గెలవలేదా మంచి ఎక్స్పీరియన్స్ అనేది నా దగ్గర ఉంటుంది, అంతేగాని వదిలే సమస్య లేదు. ఎవడేమనుకున్నా సరే నేను ఇది చేయాలని ఫిక్స్ అయ్యాను, చేసే తీరుతానని ఈ ఫోకస్ నీ దగ్గర ఎప్పుడైతే ఉంటుందో మొత్తం సైడ్ తప్పుకుంటాయి, అన్ని ప్రాబ్లమ్స్ డిస్ట్రాక్షన్స్ అన్నీ పోయి నీకు అలా నిలబడతాయి. ఇంకే గొప్ప మొండోడ్లా ఉన్నాడు అని చెప్పేసి. మరి ఆ ఫోకస్ నీలో ఉందా? అంత ఫోకస్ నువ్వు చేయగలవా? సో అంత ఫోకస్ ఉంటేనే ఒక గోల్ పెట్టుకో. ఫోకస్ లేకుండా నేను గోల్ పెట్టుకుంటా, అది పెట్టుకుంటా, ఇది పెట్టుకుంటా అంటే మాత్రం వద్దు. చెప్తాను కదా, ఫోకస్ అనేది ఒక లవర్, ఒక బాయ్ ఫ్రెండ్, ఒక గర్ల్ ఫ్రెండ్, ఒక పెళ్ళం లాంటిది. దాన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా గట్టి పడుకుంటే అవి నీ దగ్గర ఉంటాయి, లేదంటే జంప్ అయిపోతాయి. ఓకేనా? సో ఇంత దీనిగా చెప్పడానికి ఒకటే రీజన్, నువ్వు ఏదైతే గోల్ పెట్టుకున్నావో అది నువ్వు సాధించాలంటే ఫోకస్ అనేది మెయిన్ కీ, మేజర్ కీ. ఇది నువ్వు ఎప్పుడైతే వదిలేస్తావో నీ గోల్స్ నువ్వు వదిలేసినట్టే, నీ జీవితాన్ని నువ్వు వదిలేసినట్టే, మొత్తం టోటల్ అన్నీ పోయినట్టే. సో ఫోకస్కి అంత వాల్యూ ఉంది ఇక్కడ. సో ఇప్పటికైనా ఫోకస్గా ఉండడం నేర్చుకోండి. దీనికోసం ఏదైనా ఫుడ్ చెప్పు, లేదంటే ఏదైనా డ్రింక్ చెప్పు అంటే ఇవన్నీ వేస్ట్. ఫోకస్ అనేది అది ఒక సైకాలజీకి సంబంధించిన ఇది. ఫోకస్గా నువ్వు ఉండాలని నీ బ్రెయిన్కి నువ్వు 1కి 10 సార్లు పాజిటివ్గా ఉండు, ఏం కాదు మనం చేద్దామని నీకు నువ్వు నచ్చ చెప్పుకోవాలి. బయట ఎన్ని విషయాలు చెప్పినా కానీ నీకైతే అంతంత మాత్రమే ఉంటుంది. ఈ వీడియో చూస్తున్నంతసేపు నీకు ఏదో సాధించాలని కసి ఉంటుంది, కానీ తర్వాత మళ్ళీ నీ డిస్ట్రాక్షన్స్ అనేవి నిన్ను పక్కకు లాగేస్తాయి. సో నువ్వు పోరాడాల్సింది నీ డిస్ట్రాక్షన్స్తో.
నిన్ను ఎవరైతే వెనక్కి లాగేస్తున్నారో, ఏ ప్రాబ్లమ్స్ అయితే గట్టిగా వెనక్కి లాగేస్తున్నాయో వీటితో నువ్వు పోరాడితే తెప్పితే బయటికి రావు. ఇదైతే ఫిక్స్. సో ఇంత ఇంపార్టెంట్ అనేది ఫోకస్ ఉంది. సో ఎవరైనా సరే, మీలో టీనేజర్స్ ఉన్నా, జాబ్ హోల్డర్స్ ఉన్నా, ఎవరైనా సరే ఫోకస్కి చాలా రెస్పెక్ట్ ఇవ్వండి. అది మిమ్మల్ని ఎంతో ఎత్తుగా తీసుకుపోతుంది. ఓకేనా? సో వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, అవన్నీ అనవసరం. ఎవడంటాడు, ఏమంటాడు? అందరము పుట్టాం, అందరం చేస్తాం. కానీ ఈ చర్చలోపు ఏదైనా ఒకటి మనకంటూ ఒకటి క్రియేట్ చేసామా లేదా, ఏదో ఒకటి అని చెప్పేసి ఇదే మైండ్లో పెట్టుకోవాలి. ఓకేనా? సో మీరు స్టూడెంట్స్ అయితే ఇంకా మంచిదే, ఎర్లీగా ఇలాంటి మంచి వీడియోస్ చూసి నేర్చుకుంటారని అనుకుంటున్నా. ఒకవేళ మీరు పెద్దలు అయితే ఇంకా మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కాబట్టి ఇలాంటి విషయాలు మాకంటే మీకే ఎక్కువ తెలుస్తుంటాయి. సో మీరు ఇంకా మీ ఫోకస్ని డెవలప్ చేసుకొని ఇంకా ఎక్కువ డెవలప్ అవుతారని కోరుకుంటున్నాం. సో తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో ఇంకా మంచి పాడ్కాస్ట్ సైకాలజీ మీద ఇంకా మంచి వీడియోస్ అనేవి వస్తుంటాయి మన ఛానల్లో. తప్పకుండా అవన్నీ మీకు నోటిఫికేషన్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ.